నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్ సార్ వచ్చి. మనం ఈరోజు చూడబోయే టాపిక్ ఏమిటి అంటే గురు పాలితలను ఎలా నిర్ణయిస్తున్నారు, శని పాలితలను ఎలా నిర్ణయిస్తున్నారు, ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ చాలా మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది సార్. వచ్చేసి లాజిక్ ఎప్పుడు సింపుల్ సార్. చూడండి సార్, ఏ జ్యోతిష్యమైనా సరే సార్ వచ్చేసి పరాశరగా చెప్పింది అయినా సరే, ఇది సప్రమాణ జ్యోతిష్యం అయినా సరే అండి, కేపీ అయినా వేదిక అస్ట్రాలజీ, అన్ని జ్యోతిషము ఒకటే లాజిక్కే ఉంటాయండి. దాన్ని మనము అర్థం చేసుకునే విధానంలో ఉంది తప్పితే ఇది కరెక్టా అది కరెక్టా అనేది కాదు సార్. అన్ని లాజిక్స్ అందరూ 9 గ్రహాల గురించే మాట్లాడుతున్నారు కదా సార్. అందరూ బుధుడు జ్యోతిష పండితులు అంటే వాళ్ళు ఖచ్చితంగా తెలివి ఉంటుంది కదండి. దాన్ని మనం ఎలా క్వశ్చన్ చేస్తామని చెప్పండి సార్. వచ్చి చూడండి, ఇక్కడ సప్రమాణ జ్యోతిషం చూడండి, వీళ్ళు గురుగారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తులు వెంకటాచార్యులు సప్రమాణ జ్యోతిషమైనా సరే, పరాశర జ్యోతిషమైనా సరే అందరూ ఒకటే సార్ చెప్పేది, వాళ్ళు బేసిక్స్ దాంట్లో ఏం మారం అనమాట మనకు వచ్చేసి. పరాశర గారు వచ్చేసి భావకారకత్వాలు గ్రహకారకత్వాలు కలుపుకునేది స్టార్టింగ్. తర్వాత దాన్ని బేస్ చేసుకొని సప్రమాణ జ్యోతిషం కవర్ ఇలా గురుపాలితులు శని పాలితులు చెప్పారు సార్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం సార్. ఫస్ట్ రాశి చక్రం ఎలా ఏర్పడింది, గ్రహాలు సొంత ఈన్లు ఎలా, ఏ గ్రహాలకి ఉచ్చ స్థితిలో ఉంటాయి, ఏ గ్రహాలు నిత్య స్థితిలో ఉంటాయి, గ్రహకారకత్వాలు ఏంటి, భావకారకత్వాలు ఏంటి, అవన్నీ పరాశర గారు చెప్పారు సార్ వచ్చేసి. జనరల్గా నాకు తెలిసినంత పెద్ద హిస్టరీ తెలియదండి జ్యోతిషం గురించి. మనకు ఫలితాలు చెప్పడమే ఎక్స్పర్ట్ సార్. మనం ఏం జరుగుతుందంటే చెప్తామండి, హిస్టరీ ఎక్కువ నేను తెలుసుకోలేదు సార్ వచ్చి. ఇప్పుడు అదే నేను తెలుసుకుంది. వీళ్ళు ఏం చేశారంటే దీన్ని డివైడ్ చేసేసి కొంచెం సింప్లిఫై చేశారన్నమాట. గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు. గురుపాలిత గ్రహాలు అంటే గురువు, కుజుడు, చంద్రుడు, సూర్యుడు అవుతారు. శనిపాలిత గ్రహాలు అంటే శని, బుధుడు, శుక్రుడు అనేటికి వీళ్ళు డివైడ్ చేస్తారు సార్. లగ్నాలు కూడా అది అప్లై చేయొచ్చు అనమాట. గ్రహాలను అర్థం చేసుకుంటే లగ్నాలు గురు లగ్నము, కుజ లగ్నము, చంద్ర లగ్నము, సూర్య లగ్నాలు సార్ వచ్చేసి. ఇప్పుడు తీసుకున్నట్లు ఇక్కడ చూడండి, నెంబర్స్ ఇచ్చాను. మెయిన్ ఇక్కడ చూడండి, కాలపురుష చక్ర ప్రకారము 9వ స్థానం అధిపతి ఎవరండి, గురువు. వాళ్ళు ఒకటిగా తీసుకున్నారు సార్ వచ్చేసి. ఓకే రెడీ. గురువు నుంచి 5వ స్థానం చూడండి, 1, 2, 3, 4, 5 అండి. 5లో కుజుడు ఉన్నాడు. 9వ స్థానం చూడండి, సూర్యుడు అధిపతి. అప్పుడు త్రికోణ అధిపతులు మిత్రులు. అర్థమైనా సార్? ఇక్కడ పాయింట్ రాయలేదనుకుంటా. త్రికోణ అధిపతులు ఇక్కడ రాసిన చూడండి, త్రికోణ అధిపతులు మిత్రులు. ఇప్పుడు గురు పాలితులు ఎలా నిర్ణయిస్తున్నారంటే గురు లగ్నం యొక్క త్రికోణ అధిపతులు గురు పాలితులు అవుతారు. సింపుల్ లాజిక్ సార్ వచ్చేసి. ధనుసు లగ్నం నుంచి గురువు తీసుకున్నాము, గురు లగ్నం నుంచి త్రికోణాధిపతులు కుజుడు, సూర్యుడు సార్. గురువు, సూర్యుడు చూడండి, గురువు, సూర్యుడు, కుజుడు, ఈ ముగ్గురు త్రికోణాధిపతులు. వాళ్ళని గురుపాలిత గ్రహాలు అంటాం. మళ్ళీ ఇంకో గ్రహం ఉంది కదా సార్, ఇంకొకటి మీన లగ్నం నుంచి తీసుకున్నట్లయితే గురువు 1 అవుతాడు, 5వ వచ్చి చంద్రుడు అవుతుంది సార్. 9వ గ్రహం కుజుడు అవుతారు, మళ్ళీ కుజుడు అవుతాడు. అప్పుడు ఇక్కడ చంద్రుడు వచ్చేసారు కదా సార్. ఈ 4 గ్రహాలు అనమాట వచ్చేసి. వీటిని మనం గురుపాలిత గ్రహాలు అంటాం వచ్చేసి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ శనిపాలిత గ్రహాలు. శని ఇక్కడ మనం మకర రాశి 1 తీసుకున్నాం. ఎందుకు సార్ మీరు 1 తీసుకున్నారంటే త్రికోణంలో మొదటి త్రికోణం వచ్చేసి 9వ త్రికోణం అవుతుంది సార్, ధనుసు రాశి అనమాట. ఓకేనండి. అప్పుడు కేంద్రంలో మొదటి కేంద్రం ఏదంటే 10వ స్థానం సార్ వచ్చేసి. ప్రతి ఒక్కరికి 9, 10 అనేది చాలా ముఖ్యమైన భావాలు, ముఖ్యమైన గ్రహాలు సార్ వచ్చేసి. త్రికోణంలో మొదటి త్రికోణము 9వ భావము, కేంద్రంలో మొదటి కేంద్రము 10వ భావం కింద తీసుకుంటామండి వచ్చేసి. ఎందుకు సార్ అంటే 9వ భావము త్రికోణం ఎందుకంటే నాన్నగారు సార్. నాన్న స్ట్రాంగ్ ఉంటేనే కదా సార్ మనం బాగుంటాము. 9, 10 ఎందుకంటే నాన్న యొక్క ధనస్థానం కదా సార్ 9, 10 అంటే. ఇక్కడ 9వ స్థానం నాన్న తీసుకుంటే 10వ భావం వచ్చేసి నాన్న యొక్క ధనస్థానము. నాన్న స్ట్రాంగ్గా ఉండాలి, నాన్నకు డబ్బులు రావాలి. అప్పుడు 9, 10 బాగుంది అనుకోండి మీ జాతకంలో, నాన్నగారు బాగుంటారు, నాన్నగారు డబ్బులు వస్తాయి, నాన్నగారు స్ట్రాంగ్ అనేటికి అర్థం అండి వచ్చేసి. కొంచెం అర్థం చేసుకోండి సార్ 9, 10 ఎందుకు తీసుకున్నారనేసి. అప్పుడు వాళ్ళు 9వ స్థానం అధిపతి గురువు తీసుకున్నారు, 10వ స్థానం అధిపతి శని తీసుకున్నారు సార్ వచ్చేసి. అప్పుడు శని ఇక్కడ మకర రాశి నుంచి 1 పెట్టుకుంటే 5వ రాశి శుక్రుడు అవుతాడు, 9 మళ్ళీ బుధుడు అవుతాడు. మళ్ళీ చూడండి, శని పాలితులు ఎలా నిర్ణయిస్తున్నారు, శని లగ్నం యొక్క త్రికోణాధిపతులు శని పాలితులు అవుతారు సార్ వచ్చేసి. శని, శుక్రుడు, బుధుడు అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక శని ఉంటుంది కదా ఆధిపత్యము. కుంభరాశి నుంచి తీసుకోండి, ఇక్కడ మిథున రాశిలో బుధుడు, మళ్ళీ శుక్రుడు తులారాశి అవుతాడు. పక్కపక్కలో శని ఉన్నది, పక్కపక్కలో శని ఉంది, పక్కపక్కలో శుక్రుడు, బుధుడు, పక్కపక్కలో శుక్రుడు, బుధుడు. ఇవి శని పాలిత గ్రహాలు అంటాం సార్, శని, బుధుడు, శుక్రుడు. ఇప్పుడు మనం డీప్ అండర్స్టాండింగ్ వద్దాం సార్. ఎందుకు సార్ ఇది ఇట్లా డివైడ్ చేశారు, ఈ 3 ఎందుకు డివైడ్ చేసుకున్నారు వాళ్ళు అనేది ఇక్కడ వద్దాం. ఇక్కడ ఇచ్చాను సార్ వచ్చేసి. చూడండి సార్, ఇక్కడ 27 నక్షత్రాలు అందరికీ తెలుసు అనుకుంటా.
తర్వాత ఒక్కొక్క గ్రహము ఏ రాశిలో ఉచ్చ స్థితి పొందుతారో కూడా తెలుసు అందరికీ సార్. సూర్యుడు అనేది మేష రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు. చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు సార్. గురువు కర్కాటక రాశిలో పొందుతారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు. శని గ్రహము తులా రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు. కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు. శుక్రుడు మీన రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు. ఈ 7 గ్రహాలు తెలుసు. మనం ఇక్కడ చూసినట్లయితే పాయింట్ ఇచ్చాం చూడండి. గురుపాలిత గ్రహాలకు ఈ 4 గ్రహాలకు ఉచ్చస్థితి పొందే రాశులలో సొంత నక్షత్రాలు ఉన్నాయి. పింక్ కలర్ ఇచ్చాను చూడండి, ఉన్నాయి అనేటికి అర్థం. చూడండి, ఫస్ట్ సూర్యుడు తీసుకుందాం. ఇక్కడ సొంత నక్షత్రం కృతికా నక్షత్రం ఉంది కదా సార్. చూడండి, కృతికా 1వ పాదం ఉంది కదండి సార్. కృతికా నక్షత్రం 1వ పాదం ఉంది. తర్వాత చంద్రుడు చూడండి, రోహిణి నక్షత్రం ఉంది. 1, 2, 3, 4 పాదాలు ఇదే రాశిలో ఉంటాయి సార్. అప్పుడు చంద్రుడు ఏ రాశి ఉచ్చస్థితి పొందుతున్నాడు? సొంత నక్షత్రం ఉంది. గురువుకు చూడండి, పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితి పొందుతాడు. సొంత నక్షత్రం గురు నక్షత్రం ఉంది. నెక్స్ట్ కుజుడు చూడండి, మకర రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో కుజ నక్షత్రము కుజుడికి ఉంది సార్ వచ్చేసి. ఈ 4 గ్రహాలకు సొంత నక్షత్రాలు ఉన్నాయి సార్ వచ్చేసి. గురుపాలిత లగ్నాలకు, గురుపాలిత గ్రహాలకు ఉచ్చస్థితి పొందే రాశులలో సొంత నక్షత్రాలు ఉన్నాయి. వీటికి బ్యాక్గ్రౌండ్ బలం ఎక్కువ ఈ గ్రహాలకి అనేటిగా అర్థం సార్ వచ్చేసి. నెక్స్ట్ శని పాలన చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి బుధుడు తీసుకుందాం సార్. బుధుడు ఇక్కడ కన్యా రాశిలో చూడండి. ఇక్కడ కన్యా రాశిలో బుధుడు ఉచ్చస్థితి పొందుతాడు. ఇక్కడ ఏమైనా బుధ నక్షత్రం ఉందండి? లేదు కదండి. సూర్య నక్షత్రం ఉంది, చంద్రుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. బుధ నక్షత్రము లేదు ఇక్కడ అన్నిటిగా అర్థం సార్ వచ్చేసి. కానీ నీచ స్థితి పొందులో ఉన్నాడు, కానీ ఉచ్చ స్థితి తీసుకోవాలి సార్ వచ్చేసి. బుధుడు ఏ రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడో బుధుడు యొక్క సొంత నక్షత్రం ఇక్కడ లేదు అన్నట్టుగా అర్థం. చూడండి, వృశ్చిక రాశిలో ఉన్నాడు సార్ బుధ నక్షత్రం వచ్చేసి. తర్వాత చూడండి, శని చూద్దాం సార్. శని తులా రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు. ఇక్కడ శని నక్షత్రం ఉందండి? లేదు. రాహు నక్షత్రం, కుజ నక్షత్రాలు ఉన్నాయండి. శని నక్షత్రం లేదు. తర్వాత శుక్రుడు చూడండి సార్, ఎక్కడ ఉచ్చ స్థితి పొందుతాడు? మీన రాశిలో శుక్రుడు ఉచ్చ స్థితి పొందుతాడు. కానీ మీన రాశిలో శుక్రుడు ఒక నక్షత్రం ఉందండి. బుధుడు ఉన్నాడు, శని ఉన్నాడు, గురువు ఉన్నాడు, శుక్రుడు లేడు. అప్పుడు శని పాలిత గ్రహాలకు ఏంటంటే శని, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఏ రాశులు అయితే ఉచ్చ స్థితి పొందుతాయో వాటికి సొంత నక్షత్రాలు లేవు. ఏంటి సార్ డిఫరెన్స్ దానికి దీనికంటే? సొంత నక్షత్రం ఉంటే దానికి బలం ఎక్కువ, అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది అనేటిగా అర్థం. గురు పునర్వసు నక్షత్రంలో ఉచ్చస్థితి ఉన్నాడు అనుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్లో బలం ఎక్కువ. ఎవరైనా వెనకాల మీకు సపోర్ట్ చేస్తారండి. కష్టం వస్తే ఎవరైనా మనిషి ఉంటాడు అక్కడ. కానీ శని, బుధుడు, శుక్రుడికి ఉండరు సార్, సపోర్ట్ ఉంటారు. దీన్నే మనం ఏం చెప్తామంటే అనాథ గ్రహాలు అని చెప్తాం సార్ వచ్చేసి. ఎవరెవరిని? శనిను, బుధుడు, శుక్రుడు అనాథ గ్రహాలు అవుతాయి సార్. ఈ 3 గ్రహాలు చూడండి, గురువు కానీ, కుజుడు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ అందరికీ సపోర్ట్ ఉంటారు కదా సార్. ఇక సింపుల్ చూడండి, సూర్యుడు, చంద్రుడు అంటే అమ్మ నాన్న, కుజుడు అంటే తమ్ముడు, గురువు అంటే పిల్లలు. సో మన కుటుంబం ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉంటుంది కదా సార్, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. శని చూడండి వ్యాపారము, బుధుడు అంటే మనకుండే తెలివి, శుక్రుడు అంటే మన దగ్గర ఉండే డబ్బులు. ఈ 3 పోగొట్టుకుంటే ఎవరైనా మనం సపోర్ట్ చేస్తారా సార్? బిజినెస్లో లాసెస్ ఎవరైనా మనం సపోర్ట్ చేస్తారండి? మన తెలివి కొద్ది షేర్ మార్కెట్ డబ్బులు పోగొట్టుకుంటే లాస్ ఎవరైనా ఇస్తారండి? శుక్రుడు మన దగ్గర నుండి డబ్బులు పోగొట్టుకున్నామనుకోండి, చిన్న చిన్న డబ్బులు, ఎవరైనా ఇస్తారా సార్ డబ్బులు? అప్పుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన కారకత్వంలో మనం ఏదైనా పోగొట్టుకుంటే మనకు ఎవరు సహాయం చేయరు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. బిజినెస్లో లాస్ ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదండి, ఈ 4 సపోర్ట్ చేయరు సార్ వచ్చేసి. ఇవి సార్ అప్పుడు అవి 3 అనాథ గ్రహాలు, దాని సొంత నక్షత్రాలు లేవు. ఆ దశ జరిగేటప్పుడు మనకు ఇప్పుడు శని దశ జరిగింది అనుకోండి, అక్కడ మనం కష్టపడాల్సిందే సార్. ఎవరు బ్యాక్గ్రౌండ్లో పనిచేయరు, సపోర్ట్ ఉంటారు సార్ మనకు. అక్కడ ఏదైనా జరిగితే నెగిటివ్ ఈవెంట్ కానీ పాజిటివ్ కానీ సపోర్ట్ లేకుండా మనమే ఇండిపెండెంట్గా ఉండాల్సి వస్తుందండి సార్ శని పాలిత గ్రహాలు. ఎందుకు సార్ గురువే శని తీసుకున్నారంటే ఈ 3 గ్రహాల్లో సంవత్సర గ్రహం ఏదండి? శని. సో శని హెడ్ పెట్టుకున్నారు. ఈ 4 గ్రహాల్లో సంవత్సర గ్రహం వేస్తారు గురువు. సో గురువుని హెడ్గా తీసుకున్నారు సార్ అంతే. వాళ్ళు పరాశరిలో సపరమాన్ జ్యోతిషం వారు తీసుకున్నారు. సింపుల్ లాజిక్ అండి, అదే లాజిక్ సార్ జ్యోతిషం. ఎవరు చెప్పినా గ్రహాలు కరెక్ట్గా ఉంటుందండి. మనం అర్థం చేసుకునే విధానంలో ఉంది తప్పితే ఇది తప్పు ఇది కరెక్ట్ మన వాదన అవసరం లేదు సార్. మనకు కావాల్సింది ఫలితం చెప్పండి. గురువు ఏ ఫలితం ఇస్తాడు, ఏదైనా ఫాలో అవ్వండి. నాకు లగ్నంలో గురువు ఉన్నాడు, ఫలితం చెప్పండి. మీరు కేపీ ఫాలో అవుతారా, సపరమానం ఫాలో అవుతారా, పరాశర ఫాలో అవుతారా, అవంతా అవసరం సార్. అవంతా అవసరం లేదు సార్ ఎవరికైనా కదండి. నాకు ఫలితం ఏంటి అది మన లాజిక్ బట్టి మనం అర్థం చేసుకొని ఫలితాలు అనేది అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి. ఎప్పుడు గురువు శుక్రుడు శత్రువులు సార్ వచ్చి, కుజుడు బుధుడు శత్రువులు, చంద్రగ్రహానికి శని శత్రువు, సూర్యగ్రహానికి శని శత్రువు సార్.
ఈ ఆర్డర్ ఎప్పుడు మర్చిపోకూడదండి. అప్పుడు ఇది లగ్నం బేస్ చేసుకోండి. ఇది గురు లగ్నం అంటాం కదండి. గురు లగ్నాలకి శుక్ర శత్రువు, కుజ లగ్నాలకు బుధుడు శత్రువు, చంద్ర లగ్నాలకు శని శత్రువు, సూర్య లగ్నానికి శని శత్రువు. ఆ అంతర్దశ వస్తే శత్రువు సార్ మనకు. ప్రతి ఒక్కరు లగ్నం ఏంటుంది కదండి. ఆ లగ్నానికి ఈ యొక్క అంతర్దశ వచ్చినప్పుడు మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి సార్ వచ్చేసి. అదే అండి లాజిక్ ఇక్కడ. సింప్లిఫై చేసి చెప్తారనమాట. అప్పుడు సింపుల్గా ఎవరైనా చూడండి, ఎవరికైనా శని దశ కానీ, బుధ దశ కానీ, శుక్ర దశ కానీ జరుగుతుంది కదా సార్. దాంట్లో దశ ఇక్కడ ఇచ్చాను చూడండి. దశ అంతర్దశ ప్రత్యంతర్దశ సార్ వచ్చి చూడండి. ఫస్ట్ దశ ఉంటుంది, ప్రత్యంతర్దశ ఉంటుంది కదా సార్. దశ ప్రత్యంతర్దశ. అప్పుడు శనిలో శుక్రుడు వస్తారు కదా సార్ వచ్చేసి. శనిలో శుక్రుడు బుధుడు ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడల్లా మీరు చూడండి, మీకు ఆ టైంలో కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయరండి, అనాథల్లాగా ఉంటామండి వచ్చేసి. ఇప్పుడు గురు పాలకులు శని పాలకులు కరెక్ట్ ఆన్సర్. ఫలితం ఏంటి? ఆ శని పాలకులకు సంబంధించినటువంటి దశ అంతర్దశలో వస్తే నాకేంటి ఫలితం అనేది తెలుసుకోవాలి కదా సార్. అప్పుడు శని బుధుడు శుక్రుడు, ఈ రాహు కూడా సొంత ఇల్లు లేవు కదా సార్. దా కాంబినేషన్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం వచ్చేసి. శని రాహు బుధుడు, శని రాహు శుక్రుడు, కేతువు బుధుడు, కేతువు శుక్రుడు, ఈ కాంబినేషన్స్ చూడండి. ఎవరికైనా సార్ లగ్నంతో సంబంధం లేదండి. కాన్సెప్ట్ ఏంటి? ఇవి అనాథ గ్రహాలు, ఈ 3 అనాథ గ్రహాలు, ఈ 3తో పాటు ఇంకా 2 తోడైనాయి. వీటికి సొంత ఇళ్ళు ఉన్నాయి సార్, కానీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ శని బుధుడు శుక్రుడు, ఈ రాహు కేతుకు సొంత ఇళ్ళు లేవు, నక్షత్రాలు ఉన్నాయన్నమాట. అప్పుడు ఎవరికైనా ఈ దశ అంతర్దశ ప్రత్యంతర్దశ వచ్చిన వారికి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కష్టం వచ్చింటుంది, ఆ కష్టం వచ్చినప్పుడు మీకు ఎవరు సహాయం చేయరు అనేది కాన్సెప్ట్ సార్ వచ్చేసి. ఎవరికైనా సరేనండి ఇది వచ్చేసి. శనిలో రాహు శుక్రుడు నాకు జరిగింది, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు సార్. అక్కడ వచ్చి శని రాహు శుక్రుడు జరిగింది, నో హెల్ప్. మీరు అక్కడ చెక్ చేసుకొని అప్పుడు ఓకే శని పాలిత గ్రహాలు ఇవి 3 అనాథ గ్రహాలు. మనకి ఎప్పుడైనా శని అంతర్దశ కానీ, బుధ అంతర్దశ కానీ, శుక్ర అంతర్దశ కానీ ఇట్లా వచ్చినప్పుడు ఇది జరుగుతాయి, హుషారుగా ఉండాలి, మనకు ఎవరు సహాయం చేయరు అనేసి మనం కొంచెం క్లారిటీగా ఉండాలి సార్ వచ్చేసి. దీన్ని మనం అనాథ గ్రహాలు అంటాం సార్ వచ్చేసి. అప్పుడు ఈ 3 సపరేట్ కాబట్టి అప్పుడు డివైడ్ చేశారు. శని పాలిత గ్రహాలు వేరే, గురు పాలిత గ్రహాలు వేరే అన్నట్టుగా డివైడ్ చేశారండి. ఈ శని పాలిత గ్రహాల యొక్క దశ అంతర్దశలు జరిగినప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు. బట్ వాట్ అబౌట్ సార్ గురు అంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది కదా సార్. వీటికి సొంత నక్షత్రాలు ఉన్నాయి కదండి, బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తారు ఎవరో ఒకరు. మనకు ₹1,00,000 డబ్బులు కావాలండి, ఇంట్లో లేదు, బయట ఫ్రెండ్ ఇస్తాడు. ఎప్పుడు గురు అంతర్దశ కానీ, కుజ కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ జరుగుతుంది ఎవరికైనా సరే. కానీ శని అంతర్దశలో శని కానీ, బుధుడు కానీ, శుక్ర అంతర్దశలు జరిగి ఈ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎవరు అక్కడ సహాయం చెయ్యరు అన్నట్టుగా తెలుసుకోవాలి సార్ వచ్చేసి. సో ఇదే సార్ కాన్సెప్ట్ వచ్చి. సో మనం లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ బ్యాచ్ 3 మనం రికార్డింగ్స్ క్లాసెస్ జరిగినాయి సార్. కోర్స్ 1 నుంచి కోర్స్ 10 కోర్సెస్ ఇక్కడంతా ఉన్నాయి. డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చానండి. ఒక్కొక్క క్లాస్ ఎంత అవర్స్ జరిగిందనేసి. ఎవరికొని కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీరు ఈ కోర్స్ వీడియోస్, రికార్డింగ్ వీడియోస్ అంతా మీరు తీసుకోవచ్చండి వచ్చేసి. సో క్లాస్ PDF 1020 స్లైడ్స్ ఉన్నాయి సార్. మొత్తము 38 to 40 అవర్స్ వచ్చింది సార్ వచ్చేసి. 16 days క్లాస్ జరిగింది. ఇప్పుడే మన క్లాసెస్ ఉండగా టైం పడుతుందండి. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్, రికార్డింగ్ క్లాస్ నేను వినగలుగుతానంటే మీరు ఈ నెంబర్ వాట్సాప్ చేసి మీరు ఇవి తీసుకోవచ్చండి వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.